డ్యామేజ్ అయింది. సెక్రటేరియట్కు భారీగా పగుళ్లు వచ్చాయని, అడుగడుగునా చీలికలతో ప్రమాదం పొంచి ఉందని రోడ్లు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. నిర్మాణం చేపట్టిన షాపూర్ని పలోంజీ కంపెనీ ప్రతినిధులపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై వివరణ ఇచ్చేందుకు ప్రతినిధులు ఆయన్ని కలిశారు. సచివాలయం 5వ ఫ్లోర్ నుండి బుధవారం రాత్రి బిల్డింగ్ శకలాలు ఊడిపడ్డాయి. స్పాట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. కారుపై పెచ్చులు పడి ధ్వంసమైంది. 1200 కోట్లతో కట్టిన సచివాలయం నాసిరకం అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. Really good.